భూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నాయందును కాంచును. ఆత్మదర్శి అయినటువంటి వాడు దేవదేవుడైనటువంటి నన్ను ఖచ్చితముగా అంతటా చూచును. ఇది ఇక్కడ ఏదైతే భగవానుడు చెప్పాడో ఇటువంటి స్థితి అర్జునుడికి 11వ అధ్యాయంలో వస్తుంది. భగవంతుని యొక్క విరాట్ రూప దర్శనం సందర్భంగా, విశ్వరూప సందర్శనం సందర్భంగా సర్వజీవులను కూడా భగవంతునిలో చూస్తాడు అర్జునుడు అనమాట. సో నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును కూడా చూస్తాడు. ఆత్మదర్శి ఎవరైతే ఉంటారో అంటే ఆత్మను దర్శించినటువంటి వాళ్ళు, ఆత్మ జ్ఞానము పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవదేవుడు అనేటువంటి నన్ను ఖచ్చితంగా అంతటా చూస్తారు అనేటువంటి విషయాన్ని భగవానుడు ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. మనం అది చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. యోమం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్రా. హరే కృష్ణ. యో హరే కృష్ణ ప్రభు. పశ్యతి సర్వత్రా. హరే కృష్ణ. 1 minute మధు, నా దగ్గర స్క్రీన్ కనపడదు. చదవండి మధు, ప్లీజ్ స్క్రీన్ చదవండి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. అనువాదం. శ్రీ ప్రభుపాద. నన్ను సర్వత్రా వీక్షించు వానికి మరియు నాయందు సమస్తము గాంచు వానికి నేను కనబడకపోవుట గాని నాకు అతడు కనబడకపోవుట గాని జరగదు. ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? ఎవరైనా చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను 1 by 1 పేరు పిలుస్తాను. మరొక ఇద్దరు కూడా శ్లోకాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. జయశ్రీ సేవిని మాత చదవండి మాత. హరే కృష్ణ ప్రభుజీ. దండార్పణం. హరే కృష్ణ. దండార్పణం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. మీనింగ్ మాత. భావం చదవన ప్రభుజీ. చదవండి మాత. మీనింగ్ చదవండి. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నాయందు సమస్తము కాంచువానికి నేను కనబడకపోవట కానీ నాకు అతడు కనబడకపోవట కానీ జరగదు. హరే కృష్ణ. హరే కృష్ణ. తర్వాత కనకాలి మాత చదవండి ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణామం. హరే కృష్ణ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నాయందు సమస్తము గాంచువానికి నేను కనపడకపోవట కానీ నాకు అతడు కనపడకపోవట కానీ జరగదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరైతే ఇందాక శ్లోకంలో ఏం చెప్పారు భగవానుడు, ఉత్తమ యోగి ఎవరైతే ఉన్నారో నన్ను అంతటా చూస్తారు, నేను నాలో అందరినీ చూస్తారు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పుకుంటూ వచ్చారనమాట. చెప్పుకుంటూ వచ్చిన ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడు దానికంటే, నన్ను ఎవరైతే సర్వత్రా వీక్షించు వానికి మరియు నా యందు సమస్తమును చూసేటువంటి వానికి నేను కనపడకుండా పోవటం కానీ నాకు అతడు కనపడపోవటం కానీ జరగదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ భగవానుడు స్పష్టం చేస్తున్నమాట. అంటే ఎవరైతే భగవంతుని సర్వత్రా చూస్తూ ఉంటారో, సమస్త జీవరాశిలోను సమస్త భౌతిక జగత్తులోను అణువణువులోను ఉన్నటువంటి భగవంతుని ఎవరైతే దర్శనం చేస్తారో అటువంటి వారికి భగవానుడు స్పష్టంగా దర్శనం అవుతాడు. అంతేకాదు వారిని కూడా భగవానుడు చూడగలుగుతాడు అనేటువంటి ముఖ్య అంశాన్ని ఇక్కడ మనకి భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా ఉన్నట్లుగా దర్శించగలరు. అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క అనుభూతిని తాము ఉన్నటువంటి స్థలంలో కానీ తాము ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడున్నప్పటికీ తమ తోటి భగవానుడు ఉన్నాడు, తమ చుట్టూ భగవానుడు ఉన్నాడు అనేటువంటి ఉన్నతమైనటువంటి భావస్థితిలో ఉంటారు. ఇదే ఉత్తమమైనటువంటి కృష్ణ భక్తి భావన. అంతేకాదు అతడు ఆ దేవదేవుని దర్శనం చేస్తాడు, దేవదేవునిలో సమస్తము చూడగలుగుతాడు అనమాట. ఉదాహరణకి మనం చూసుకుంటే
శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే మన్ను తింటాడో యశోదమ్మ వస్తుందన్నమాట. యశోదమ్మ వచ్చి మన్ను తిన్నావా స్వామి అంటే, లేదు నేను తినలేదు, అన్నయ్య నా మీద కావాలని నిరారోపణ చేస్తున్నాడని కృష్ణ భగవానుడు యశోద తెలుసు చెప్తే, కాదు నోరు తెరువు అంటుంది. నోరు తెరవగానే నోరు తెరుస్తాడు. నోరు తెరిస్తే ఆ నోటిలో విశ్వమంతా దర్శనమిస్తుంది. విశ్వంలో ఉన్నటువంటి భూమండలమైనటువంటి బృందావనంలో శ్రీకృష్ణ భగవాన్ నోట్లో చూస్తున్నటువంటి యశోదా తల్లి, ఇవన్నీ కూడా మళ్ళా దర్శనమైనాయి. యశోద తల్లికి ఎప్పుడు కూడా కృష్ణ భక్తి భావని, శ్రీకృష్ణుని గురించిన ఆలోచన తత్వమే ఆమె మనసులో ఎప్పుడు ఉంటుంది. అంతటా శ్రీకృష్ణుడు ఉన్నాడు అనేటువంటి మనోభావనలో ఉంటుంది ఆ తల్లి. అంతేకాదు శ్రీకృష్ణుడు నోరు తెచ్చడం, అందులో కూడా శ్రీకృష్ణ భగవానుడే ఆమెకు దర్శనమిస్తాడు. ఇది ఉన్నతమైనటువంటి వాత్సల్యముతో కూడినటువంటి భావావేశ స్థితి అన్నమాట. సో అటువంటి వారు ప్రకృతి యొక్క విభిన్న రూపాలను దర్శించినట్లు కనిపించినప్పటికీ కూడా సర్వం అది శ్రీకృష్ణుని యొక్క శక్తి ప్రదర్శనే అని తెలిసి సర్వవేళలా కృష్ణ భక్తి భావనలో నిలిచి ఉంటారు. అంటే తమ చుట్టూ ఉన్నటువంటి ప్రతిదీ కూడా తాము ఉన్నటువంటిది, తాము వసించేటువంటిది, తాము ఆస్వాదించేటువంటిది అంతా కూడా కృష్ణుని యొక్క శక్తికి సంబంధించినటువంటి ప్రదర్శనే అనేటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారన్నమాట. అందుకని శిలా ప్రభుపాదులు అంటున్నారు, కృష్ణ భక్తి రస భావన మూల సిద్ధాంతం ఏంటంటే సర్వానికి శ్రీకృష్ణుడే ప్రభువు, కృష్ణుడు లేకుండా ఏది స్థితిని కలిగి ఉండలేదు అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో, అంటే సర్వం శ్రీకృష్ణమయం అనేటువంటి ఉత్తమమైనటువంటి భావస్థితి ఏదైతే ఉంటుందో అది కృష్ణ భక్తి రస భావన యొక్క మూల సిద్ధాంతం అంటారు శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో. కృష్ణ ప్రేమ వృద్ధి చెందటమే కృష్ణ భక్తి రస భావన. ఏ విధంగా అయితే నెమ్మదిగా మనము పురోగతి చెందుతుంటామో కృష్ణ భక్తిలో, కృష్ణుని యొక్క సర్వస్వము శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి తెలిసిన జ్ఞానానికి ఎప్పుడైతే మనము చేరతామో అది ఉత్తమమైనటువంటి కృష్ణ భక్తి రసభావన అన్నమాట. అటువంటి దివ్య స్థితి ఏదైతే ఉందో అది లౌకికమైనటువంటి ముక్తికి సైతం కూడా అతీతమైనటువంటిది. అంటే సర్వవేళ సర్వావస్థల యందును కృష్ణ తన్మయత్వం అన్నమాట. తన్మయత్వము అంటే ఆయనతో మమేకం అవ్వటము, ఆయనతోనే ఎప్పుడు నిరంతరము కృష్ణుని యొక్క ఉనికి, కృష్ణుని యొక్క సాంగత్యమును, కృష్ణుని యొక్క ప్రేమానుభూతిని సర్వవేళ సర్వావస్థలందు అనుభూతి చెందడానికి మించిన ఉన్నతమైనటువంటి ముక్తి వేరొకటి లేదు అని శిలా ప్రభుపాదులు చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆత్మానుభవానికి అతీతమైనటువంటి అటువంటి కృష్ణ ప్రేమ పొందిన స్థితిలో భక్తుడు తప్పకుండా ఎవరైతే ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు తప్పకుండా భగవంతుని చేరుకుంటారు అనేటువంటి ఉత్తమమైనటువంటి ఉదాహరణకి అంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం అనమాట. ఏదైతే శ్రీమద్ భాగవతంలోని దశమస్కందం ఉందో, దశమస్కందంలోని కృష్ణలీలా తరంగిణి అని మన తెలుగునాడు ఉన్నటువంటి నారాయణ తీర్థుల వారు ఆయన ఉత్తమమైనటువంటి గ్రంథాన్ని రాశారు. దశమస్కందంలో ఉన్నటువంటి కథలన్నిటినీ కూడా కీర్తనల రూపంలో రాశారనమాట. సంస్కృతంలో మొత్తం అవన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయన్నమాట. నారాయణ తీర్థుల వారు ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు రాసి తనంతట తాను ధ్యానం చేస్తూ ఉండేవాడు, కృష్ణానుభూతిలో ఉండేవాడు. కృష్ణానది ఒడ్డునే ఆయన ఊరు అనమాట. మంగళగిరి దగ్గరలో కాజా అనేటువంటి గ్రామం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎవరైనా హైవే మీద వెళ్తుంటే చూడొచ్చు, ఆ కాజా దగ్గర నారాయణ తీర్థుల వారి అక్కడ ఒక సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఒక భవనం కూడా ఉన్నదనమాట. ఆయన సంస్మరణార్థం అనమాట. ఆయన కృష్ణా నది ఒడ్డున కూర్చొని నిరంతరము కృష్ణ కీర్తన చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ప్రత్యక్షమయ్యి ఆయన ముందు నృత్యం చేసేవాడు అనమాట. ఆయనతో ఆయన కీర్తనలకు ఆయన నృత్యం చేసేవాడు భగవానుడు. ఆయనతో ఆయన సంభాషించేవాడు. అటువంటి ఉన్నతమైనటువంటి భావావేశ స్థితి ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి ముక్తి భావన కన్నా ఉత్తమమైనటువంటిది అనే విషయాన్ని శిలా ప్రభుపాదులు మనకు భాష్యంలో చెప్తున్నారు. ఎందుకంటే భక్తునికి కృష్ణుడే సర్వస్వమై ఉంటాడు. భక్తుడు ఎప్పుడూ కూడా అటువంటి కృష్ణ ప్రేమతో మునిగిపోయి ఉంటాడని చెప్తున్నాడు. భగవానుడు మరియు భక్తుని నడుమ ఒక సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. నారాయణ తీర్థుల వారు ఒకరోజు కీర్తన చేస్తూ చాలా ఉన్నతమైనటువంటి భావావేశ స్థితిలో ఉన్నారట. శ్రీకృష్ణ భగవానుడు ఆనందంతో నృత్యం చేస్తున్నారు. ఆయన కీర్తనకి చేస్తుంటే ఆయనకి విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి? నారాయణ తీర్థుల వారికి. వస్తే అప్పుడు ఆయన బాధపడుతూ కూడా కృష్ణ కీర్తన ఆపితే భగవానుడు వెళ్ళిపోతాడు అనే సందేహంతో సంశయంతో అనమాట. కృష్ణుడు గమనించాడు నారాయణ తీర్థుల వారితో, నువ్వు కడుపు నొప్పితో బాధపడుతున్నావు, నేను కడుపు నొప్పి తీసేస్తాను,
తీసేస్తాను, నువ్వు శుభ్రంగా పాడుకోవచ్చంటే, వద్దు స్వామి, ఏ విధంగా అయితే కుంతి మహారాణి కష్టాలన్నీ ఉంచు నాకు, నువ్వు నిన్ను మర్చిపోయే సుఖాల కన్నా నిన్ను గుర్తుంచుకునే కష్టాలే నాకు ఇష్టమని ఏ విధంగా అయితే కుంతి మహారాణి చెప్పిందో అలాగే ఆయన చెప్పాడు, ఇట్లా నాకు శారీరకమైన బాధ ఉండబట్టే నిన్ను నిరంతరము నేను తలుచుకోగలుగుతున్నాను, కాబట్టి అది అన్నీ ఉండని అంటాడు అనమాట. అదే సందర్భంలో భీష్ముడు కూడా ఎప్పుడైతే భీష్ముడు ఎప్పుడు కూడా భగవానుడిని తలుస్తూ ఉంటాడు, భగవానుడు కూడా భీష్ముడిని తలుచుకుంటూ ఉంటాడు అనమాట. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవాను దర్శనార్థం వెళ్తే ఆయన ధ్యానంలో ఉంటాడు భగవానుడు అనమాట. అప్పుడు ధ్యానం నుంచి బయటికి రాగానే అడుగుతాడు ధర్మరాజు, స్వామి, అందరూ మిమ్మల్ని ధ్యానం చేస్తే మీరు ఎవరిని ధ్యానం చేస్తున్నారంటే అప్పుడు చెప్తాడు, నన్ను ఎవరు ధ్యానం చేస్తున్నారో వాళ్ళని నేను ధ్యానం చేస్తానని చెప్తాడు భగవానుడు అనమాట. అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతాడు, స్వామి, ప్రస్తుతం మీ మనసులో ఉన్నది ఎవరంటే అప్పుడు చెప్తాడు, భీష్మ పితామహుడు నా మనసులో ఉన్నాడు, ఆయన శరీరం పడిపోయినా కూడా ఇంకా ప్రాణం వదలలేదు, ఇంకా అదే స్థితిలో ఉన్నాడు అని చెప్పి ఆయన దగ్గరికి ధర్మరాజుని తీసుకెళ్ళటము, ధర్మరాజు ఆయన అనేకమైనటువంటి పరిపాలనా సంబంధమైనటువంటి ప్రశ్నలన్నీ అడగటము, ఇవన్నీ మహాభారతంలో వస్తాయి. చివరిగా విష్ణు సహస్రనామం గురించి ప్రస్తావించటము, అది కూడా భగవానుడు ఆయన ఎదురుగానే ఉన్నాడు, మళ్ళీ ఆయన గురించి చెప్పేది ఏముంది అంటాడు భీష్ముడు. అంటే ఇప్పుడు భీష్ముడితో భగవానుడు అంటారనమాట, లేదు నువ్వే చెప్పాలి అంటాడు. చెప్పాలంటే నేను ఇంత శరీరంలోంచి రక్తం అంతా కారిపోయింది, శరీరం అంతా బాణములతో తూటుతోంది, ఇంత బాధాకరమైన స్థితిలో నేను ఇవన్నీ చెప్పగలను అంటే ఆ బాధని మొత్తం నేను తీసేస్తాను, నువ్వు చెప్పు అని చెప్పి భీష్ముడికి ఆ కీర్తిని ఇవ్వాలని, భగవద్భక్తులకు ఇచ్చేటువంటి కీర్తి భగవానుడు ఎప్పుడు కూడా మర్చిపోడు, అంత ఉన్నతమైనటువంటి కీర్తిని వాళ్ళకి ఎప్పుడు ఇస్తాడు, వాళ్ళు కోరుకోకపోయినా కూడా వాళ్ళకి ఇస్తాడనమాట భగవానుడు. సో అందుకని భీష్ముడు భగవంతుడిని చూడటము, విష్ణు సహస్రనామం చెప్పమని అడిగితే దానికి ఆయన అనమాట ఏం చెప్పాలంటే నీకేది తోస్తే చెప్పమంటాడు. ఇప్పుడు ఒక పెద్దలు చెప్తారనమాట, ఎప్పుడైతే భగవానుడు ఎదురుగా నుంచున్నాడో ఆ ఎదురుగా ఆయన రూపంలో ఏమి కనిపిస్తే అది తన నోట్లోంచి ఆయన పలికాడు, అదే విష్ణు సహస్రనామం స్తోత్రంగా మారిపోయింది అనమాట. సో అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని భగవంతుడికి భక్తునికి ఒక చక్కటి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. అటువంటి స్థితిలో జీవుడు నశించుట గాని భగవానుడు భక్తుని చూపు నుండి దూరం అవుట గాని జరగదు అనేటువంటి విషయం. ఎప్పుడైతే కృష్ణ భావనతో ఎప్పుడైతే సంపూర్ణంగా నిండి ఉంటాడో అటువంటి వారు ఎప్పుడు భగవంతుడిని వదలలేరు, భగవానుడు ఎప్పుడు వాళ్ళని వదలలేడు అనమాట. వాస్తవానికి కృష్ణుల్లో లీనమవ్వటం అనేది ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక నాశనము వంటిది. అంటే అత్యున్నతమైనటువంటి భగవంతుని యొక్క సాంగత్యము యొక్క అనుభూతి పోతుంది ఎప్పుడైతే భగవంతుని కలవాలి అనుకోవడం అనమాట. అంటే తాను కూడా భగవంతునిలో కలిసి భగవానునిలాగా భోగమును అనుభవించాలని అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికంగా నాశనం చేసేటువంటి స్థితిని శిలా ప్రభుపాదులు ఖచ్చితంగా చెప్తారు భాష్యంలో. అందుకనే భక్తుడైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోరు. భక్తులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా భగవంతునిలో ఐక్యం అవ్వాలి అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు. భగవంతుని సాంగత్యం కోసమే వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరము, భగవంతుని సేవ కోసమే వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరము చూస్తూ ఉంటారనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాదులు వారు భాష్యంలో చెప్తున్నారు అనమాట. సో స్మృతులు కూడా బ్రహ్మ సంహితలు, అందుకే బ్రహ్మ సంహిత చెప్తుంది, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచించ గుణస్వరూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రేమాంజనమును కనులకు పూసుకొని ఉన్న భక్తులచే సదా వీక్షించేటువంటి ఆది దేవుడైన గోవిందుని నేను భజింతును. భక్తుని హృదయములో అతడు తన నిత్యమైన శ్యామసుందర రూపంతో సదా దర్శితమై ఉండును, చూడగలుగుతారనే విషయాన్ని చెప్తారనమాట. సో బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కానీ భక్తుని చూపునికి శ్రీకృష్ణుడు ఎన్నడూ కూడా దూరము కాడు, ఎప్పుడు కూడా వారితోనే ఉంటాడు, వారిలోనే ఉంటాడు. అలాగే భక్తుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ని దృష్టి నుంచి దూరంగా పోడు. భక్తునికి స్వామి దూరం కాడు, స్వామికి భక్తుడు ఎప్పుడు దూరం కాడు. దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుని హృదయస్థ పరమాత్మగా వీక్షించే యోగి విషయంలో ఇది తప్పకుండా వర్తిస్తుంది. అంటే భగవానుడు నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనేటువంటి భావన ఏదైతే ఉందో, పరమాత్మానుభూతి ఏదైతే ఉందో ఇది తప్పకుండా తెలిసినటువంటి అనుభూతిని పొందినటువంటి యోగికి ఇది వర్తిస్తుంది. అటువంటి యోగి క్రమంగా శుద్ధ భక్తునిగా మారి హృదయంలో శ్రీకృష్ణుని చూడకుండా క్షణకాలం కూడా జీవించలేని స్థితికి వస్తాడు.
అనే విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు చెప్తూ ఈ యొక్క శ్లోకం యొక్క భాష్యాన్ని ముగించారు. సో అలా చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. హరే కృష్ణ. మాత చౌతారా శ్లోకం విశేషం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. అనువాదం. నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురము ఒకటేనని తెలిసి పరమాత్మ భక్తియుత సేవలో నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నాయందే నిలిచి ఉండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సరోజన మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాసితః సర్వదా వర్ధమానోపి సయోగి మయి వర్ధతే. నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురము ఒకటే అని తెలిసి పరమాత్మ భక్తియుక్త సేవలో నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందు నాయందే నిలిచి ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రాధామాతాజీ మీరు చదువుతారా? సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. నేను పరమాత్మ ఒకటేనని తెలిసిన వాడై పరమాత్ముని ఆరాధనాయుత సేవలో నెలకొనే అట్టి యోగి అన్ని పరిస్థితులలో సర్వదా నాలోనే ఉంటాడు. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామ. హరే కృష్ణ. సర్వభూత స్థిత యో మా భజంతే కత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మాయా వర్తతే. నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురును ఒకటేనని తెలిసి పరమాత్మ భక్తియుక్త సేవలో నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితులలో యందును నాయందే నిలిచి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నేను మరియు హృదయస్థ పరమాత్మ అంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండేటువంటి పరమాత్మ ఇద్దరము ఒకటే అని తెలిసినటువంటి పరమాత్మ భక్తియుత సేవలో నియుక్తుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి యోగి అన్ని పరిస్థితులలో కూడా నాయందే నిలిచి ఉంటారు. అంటే నాతోనే ఉంటారు అనేటువంటి, అంటే తనలో ఉన్నటువంటి పరమాత్మ సకల జీవరాశిలో ఉన్నారు అనేటువంటి జ్ఞానమును అనుభూతి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే వినటం వేరండి, మనం వింటాం ఎస్ నాలో ఉన్నవాడు పరమాత్మ, నా చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశిలో కూడా పరమాత్మ ఉన్నాడు, భగవద్గీతలో చెప్పారు, మనకు తెలుసు. కానీ ఇది మనం అనుభూతి చెందుతున్నామా లేదా, ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎప్పుడు మనం ఇతర జీవులను ఇతర జీవరాశిని చూసినప్పుడల్లా వారిలో ఉన్నటువంటి పరమాత్మ మనకు దర్శనం ఇస్తున్నాడా లేదా, ఇది ఉత్తమమైనటువంటి భావస్థితి అన్నమాట. అటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అన్ని పరిస్థితులలో కూడా నాలోనే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవాన్ చెప్తున్నాడు. అందుకని ముఖ్యాంశం ఏంటంటే ఉత్తమ యోగి పరమాత్మ శ్రీకృష్ణుడు ఇద్దరు ఒక్కళ్ళే అని తెలిసి ఆ పరమాత్మని ఆరాధిస్తూ సేవిస్తూ ఎల్లవేళలా అతనితోనే స్థితి కలిగి ఉంటారు అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట శిలా ప్రభుపాద భాష్యంలో. సో పరమాత్మ ధ్యానం ఏదైతే ఉందో అది ప్రాముఖ్యంగా శిలా ప్రభుపాద వారి భాష్యంలో ప్రస్తావిస్తూ యోగి అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ అంశ అయినటువంటి శంఖ చక్ర గద పద్మము దాచిన చతుర్భుజ విష్ణువుగా హృదయంలో దర్శిస్తారనమాట. పరమాత్మ దర్శన, పరమాత్మ ఏ విధంగా స్థితమై ఉంటాడో మన శరీరంలో అనాహత చక్రము నుంచి విశుద్ధ చక్రము దాకా సుమారుగా 8 అంగుళములు అనమాట. ఎవరి ధ్యానం వాళ్ళకండి సుమారుగా, అంటే అనాహత చక్రము నుంచి విశుద్ధ చక్రము దాకా విస్తరించి ఉంటాడు పరమాత్మ. ఎలా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు,
శంఖ చక్ర గదా పద్మములను చతుర్భుజములతో ఉంటారు పరమాత్మ స్వరూపం అన్నమాట ప్రతి జీవి హృదయంలో. యోగి ఆ విష్ణు రూపం ఏదైతే ఉన్నదో అది శ్రీకృష్ణునికి భిన్నము కాదని తెలిసి ఉంటారు. రెండు కూడా ఒకటే అనమాట. మళ్ళా భీష్మాచార్య దగ్గరికి వస్తే భీష్ముడు అనమాట శ్రీకృష్ణ భగవాను దర్శనంగా ఉంటే చిట్ట చివరిలో శ్రీకృష్ణ భగవాను కోరిక కోరతాడు భీష్ముడు అనమాట. ఏమనంటే, స్వామి మీ ద్విభుజ రూపంతో ఎంత ముగ్ధ మనోహరముగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి నేను నీ యొక్క చతుర్భుజ రూపాన్ని చూడాలని ఉన్నది అని కోరుకుంటాడనమాట. వెంటనే స్వామి అక్కడ భీష్ముడికి చతుర్భుజములతో శంఖ చక్ర గదా చతుర్భుజ రూపంతో ఆయనకి దర్శనమిస్తాడు. సో ఆ ప్రతి జీవిలో ఉండేటువంటి శంఖ చక్ర గదా పద్మములతో ఉండేటువంటి చతుర్భుజ విష్ణు రూపము కానీ శ్రీకృష్ణము కానీ వేరు వేరు కాదు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా వాస్తవానికి కృష్ణుడే పరమాత్మ రూపంలో అందరి హృదయాలలో నిలిచి ఉంటాడు. అసంఖ్యాక జీవరాశుల్లో నిలిచిన అసంఖ్యాక పరమాత్మల మధ్య కూడా ఎటువంటి భేదం ఉండదు. అంటే నా శరీరము తేడా ఉన్నది కాబట్టి, నా దేహము తేడా ఉన్నది కాబట్టి, నాలో ఉండేటువంటి పరమాత్మ జంతువులలో ఉండేటువంటి పరమాత్మ ఇతర జీవులలో ఉండేటువంటి పరమాత్మ తేడా ఉంటుంది అనే భావనే అక్కర్లేదండి. ప్రతి జీవిలో ఉండేటువంటి ఆ జీవి యొక్క పరిమాణమును అనుసరించి పరమాత్మ రూపము ఒక్కటిగానే అంతటా కూడా వస్తుంది అనమాట. అంతటా కూడా ఒకే రకంగా ఉంటుంది. శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమైనటువంటి భక్తియుత సేవలో నియుక్తుడైనటువంటి కృష్ణ భక్తి రసభావితునికి మరియు పరమాత్మ ధ్యానంలో నిలిచినటువంటి పూర్ణ యోగికి ఎటువంటి భేదము లేదు అనే విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో మనకు వివరిస్తున్నారు. ఎవరైతే నిరంతరము కృష్ణ భక్తి సేవనలో ఉంటారో అతను కానీ, లేదా ఎవరైతే నిరంతరము అష్టాంగ యోగ విధానము ద్వారా తనలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము మీద స్థితము కలిగి ఉంటారో వీరిద్దరికి కూడా తేడా లేదండి. రెండు ఒకటే సమానమైనటువంటివే. అంటే భక్తి యోగము అష్టాంగ యోగము కానీ భక్తి యోగము కానీ భగవద్ దర్శనము కలిగించినప్పుడు ఏదైనా సరే ఉత్తమమైనటువంటి మార్గం అవుతుంది. కృష్ణ భక్తి భావన ఏదైతే ఉందో యోగి భౌతికంగా అనేక కర్మలు చేస్తున్నప్పటికీ కూడా సదా కృష్ణుని పైన ధ్యానం కలిగి ఉంటారన్నమాట. అనే భౌతికంగా మనకు వాళ్ళు అన్ని రకములైనటువంటి కర్మలు చేస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ వాస్తవానికి వారి మనస్సు ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క పాదార బిందముల మీదే స్థితమై ఉంటుందన్నమాట. ఇదే విషయాన్ని రూపగోస్వామి భక్తిరసామృత సింధువులో చెప్తున్నారు. నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. కృష్ణ భక్తి యందు చరించేటువంటి భక్తుడు అప్రయత్నంగా ముక్తుడే అవుతున్నాడు. కేవలం కృష్ణ భక్తి మార్గములో ఉండటం వలన ఉన్నతమైనటువంటి ముక్తి చాలా అప్రయత్నంగానే వచ్చేటువంటి అవకాశం ఉన్నదనే విషయాన్ని ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో ఇదే విషయాన్ని నారద పంచరాత్రంలో కూడా చెప్పడం జరిగిందని శిలా ప్రభుపాదుల వారు తమ భాష్యంలో తెలియజేస్తున్నారు. దిక్కాలార్జన విచ్ఛిన్నే కృష్ణే చేతో విధాయచ తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయేత్. సర్వవ్యాపియు మరియు దేశకాలాతీతుడు అయినటువంటి శ్రీకృష్ణుని దివ్య రూపంపై ధ్యానం కావించువాడు కృష్ణుని భావములోని నిమగ్నుడై తదనంతరము ఆ భగవానుని దివ్య సాహచర్యం అనేటువంటి ఆనంద స్థితిని పొందగలడు. సర్వవ్యాపి అయినటువంటి భగవంతుణ్ణి దేశకాలాతీతుడు శ్రీకృష్ణ భగవాన్ని దివ్య రూపం మీద ఎవరైతే ధ్యానం చేస్తారో వారు నిరంతరము కృష్ణ భావనలోనే నిమగ్నమై ఉంటారు. వారు ఎప్పుడూ కూడా కృష్ణ భావనలోనే ఉంటారు. తదనంతరం ఆ భగవాన్ దివ్య సాహచర్యాన్ని అప్రయత్నంగానే వాళ్ళు పొందుతారనే విషయాన్ని నారద పంచరాత్నంలో కూడా చెప్పడం జరిగింది అనే విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు మనకు వివరిస్తున్నారు. కృష్ణ భక్తి భావన యోగ పద్ధతి ఏదైతే ఉందో ఇది అత్యున్నతమైనటువంటి సమాధి స్థితి. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో ఉన్నాడనేటువంటి అవగాహన ఏదైతే ఉందో ఇది యోగిని దోషరహితం చేస్తుంది అన్నమాట. దానికి ఉదాహరణగా శిలా ప్రభుపాదుల వారు గోపాలాతాపంజోపనిషత్తులో చెప్తున్నారు. ఏకోపి సన్ బహుదాయోవ భాతి. భగవానుడు ఏకమైనను అసంఖ్యాక హృదయములలో బహురూపునిగా నిలిచి ఉన్నాడు, విస్తరించి ఉన్నాడు. సర్వజీవులలో కూడా భగవానుడు విస్తరించి ఉన్నాడు, అనంతమైనటువంటి రూపములతో విస్తరించి ఉన్నాడు. వేదములు కూడా ఆ భగవానుని అచింత శక్తి నిరూపిస్తున్నాయని స్మృతి శాస్త్రంలోని ఒక విషయాన్ని శ్లోకాన్ని శిలా ప్రభుపాదుల వారు ప్రస్తావిస్తున్నారు. ఏక ఏవ పరో విష్ణు సర్వవ్యాపీ న సంశయ ఐశ్వర్యాద్రూపమేకం చ సూర్యవద్ బహుదేతే.
విష్ణువు ఏకమైనా కూడా నిశ్చయంగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఒకే సమయంలో సూర్యుడు అనేక ప్రదేశాలలో ఉదయించినట్లుగా అతడు ఏకరూపుడైనను తన అచింత శక్తితే సర్వత్రా నిలిచి ఉంటాడు. సూర్యుడు ఒక్కడే. సూర్యుడు ప్రతి ఊళ్ళో ఒక్కొక్క సూర్యుడు ఉండరండి. భారతదేశం లాంటి దేశంలో ఉత్తరాన ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి దక్షిణాన ఉన్నటువంటి కన్యాకుమారి దాకా ఉదయించే సూర్యుడు ఒకే రకంగా కనిపిస్తాడు. ఒకటే సూర్యుడు అక్కడ కనిపించినా ఇక్కడ కనిపించినా. ఇది చాలా దూరం ఉంది కన్యాకుమారికి కాశ్మీర్, కానీ కాశ్మీర్లో ఒక సూర్యుడు, కన్యాకుమారిలో ఒక సూర్యుడు ఉన్నాడు. అలాగే భగవానుడు కూడా ఒక్కడే అయినా కూడా ఆయన సర్వత్రా వ్యాపించి ఉంటాడు. కేవలం భగవంతుని శక్తి రూపమైనటువంటి పాక్షిక శక్తి రూపమైనటువంటి సూర్యునికే అంత విశేషమైనటువంటి శక్తి ఉంటే ఆ సూర్యునికి ఆ శక్తిని ఇచ్చినటువంటి భగవత్ శక్తి ఎంత విస్తారమైనది, విశేషమైనది. అందుకని భగవానుడు ఒక రూపుడైన తన శక్తి వలన అంతటా కూడా వ్యాపించి ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద వారు మనకు భాష్యంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది తెలుసుకుంటూ మనం తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. హరే కృష్ణ మాత, చౌతర మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అనువాదం. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమముగా చూచును అతడే ఉత్తమ యోగి అనబడును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నాగమణి మాత, చౌతర శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా హరే కృష్ణ సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమంగా చూసినో అతడే ఉత్తమ యోగి అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. యశస్వి మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆత్మంపమ్యేన సర్వత్రా సంపశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములు యందు సమముగా చూచునో అతడే ఉత్తమ యోగి అనబడదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవానుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓ అర్జున, ఎవరు తనతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములందు సమముగా చూచునో అతడే ఉత్తమ యోగి. ఉత్తమ యోగి యొక్క విశేషమైనటువంటి లక్షణం ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే తనతో పాటు మిగిలిన జీవులంతటినీ సమానమైనటువంటి వాళ్ళుగా పోల్చుకొని వాటి సుఖ దుఃఖాలని సమంగా చూస్తాడో అతడే ఉత్తమ యోగి అన్నమాట. శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు భాషలో, అసలు జీవుని యొక్క దుఃఖాలకు వాస్తవమైనటువంటి కారణం ఏంటంటే భగవానునితో తనకు గల సంబంధం మరిచిపోవటం అనే విషయాన్ని చెప్తున్నమాట. ఎవరైతే భగవానుతో తనకు గల నిత్య సంబంధాన్ని మర్చిపోతారో వారికి దుఃఖాలకు మొదలవుతాయి అంతటితో అనమాట. ప్రతి ఒక్కరూ కూడా త్రిగుణాలకు లొంగి ఉండే జీవుడు తనకు శ్రీకృష్ణతో గల సంబంధాన్ని మర్చిపోయి తాపత్రయాలకు కారణమని యోగి తెలిసి ఉంటారు. యోగి అయినటువంటి వాడి జ్ఞానం ఎటువంటి ఉందంటే ఈ ప్రకృతి త్రిగుణములు ఏవైతే ఉన్నాయో సత్వరజో తమో గుణములకు లొంగిపోయి తనకు శ్రీకృష్ణుతో గల సంబంధాన్ని మర్చిపోయి తాపత్రయాలకు లోనవటం వలన వాస్తవమైనటువంటి స్థితిని తెలుసుకోలేకపోవడం వలన దుఃఖాలకు కారణమవుతుంది. ఇదే దుఃఖ కారణం అన్నమాట.
ఉమాచార్య వారు కీర్తన ఉంటారు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా అంటారనమాట. ప్రస్తుతం సమాజంలో మనం కానీ చూస్తే సమాజంలో చాలా మందికి భక్తి ఉంటుందండి, కానీ ఆ భక్తి వారు భగవానునిపై కాదు మనుజులపై ఉంటుంది, మనుషులపై ఉంటుంది అనమాట. ఎవరైతే మనిషిని దేవతగాను భావించి ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళందరూ మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం పొందుతూ ఉంటారు. మన అనుదినము పొందేటువంటి దుఃఖమునకు కారణం ఏంటంటే మనము భగవంతునితో మన సంబంధాన్ని మర్చిపోవటం వల్ల, మనం భగవంతునికి బదులుగా మనుషుని సేవించటం వల్ల. ప్రస్తుతం సమాజంలో నేను చాలా పరిశీలన చేసి చెప్తున్నారు, ఎవరైతే మనుజుని మనిషిని మాత్రమే మనిషిని దేవతగా పూజించేటువంటి వ్యక్తులను చూస్తున్నానో అటువంటి ఇళ్లలో నిత్యము వాళ్ళని మానసికంగా శారీరకంగా బాధించేటువంటి అంశం ఏదో ఒకటి ఆ ఇళ్లలో తప్పనిసరిగా దర్శనమిస్తుంటుంది ప్రస్తుతం సమాజంలో అనమాట. సో అందుకని శిలా ప్రభుపాదులు అంటారు, జీవుని సుఖశాంతులకు కారణం ఏంటంటే శ్రీకృష్ణుడే సర్వ మానవ కర్మలకు దివ్య భోక్త అని, సమస్త జగములకు ప్రభు అని, సర్వ జీవులకు ఆప్తమిత్రుడని తెలిసి ఉండటమే సుఖ శాంతులకు కారణమవుతుందన్నమాట. జీవితంలో సుఖము శాంతి మనము పొందాలంటే భగవానుతో మనకున్నటువంటి సంబంధాన్ని మనము మరలా మనలో జాగృతం చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం మనం చేసుకోవాలి, అటువంటి పరమాత్మతో మన అనుబంధాన్ని మనము తిరిగి మనము నెమరు వేసుకోవాలన్నమాట. అదే విషయం చెప్తూ శిలా ప్రభుపాదులు అంటారు, జగత్తులో ఉత్తమమైన జహితైషియు అంటే జీవితాలకు హితుడు ఎవరంటే కృష్ణ భక్తి భావనలో నిలిచినటువంటి యోగి సుఖంగా ఉండి కృష్ణ సంబంధ విజ్ఞానం అందరికీ పంచడానికి ప్రయత్నం చేస్తారనమాట. అతడు వాస్తవమైనటువంటి జీవులకు హితుడు. జీవులకు మనం ఏదైనా మంచి చేయగలమంటే మనము వాస్తవమైనటువంటిది ఇది ఎప్పుడైతే భక్తులకు భగవద్ విజ్ఞానాన్ని పంచటమే మనం అత్యుత్తమైనటువంటి సేవ అనమాట, అది చేయగలము. శ్రీకృష్ణునికి ప్రియతమ సేవకుడు ఎవరు? అటువంటి ఉత్తమమైనటువంటి యోగి అనమాట. మానవులందరూ కృష్ణ భక్తి రసభావితులు కావాల్సిన అవసరాన్ని ఎవరైతే నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారు అని భగవానుడే భగవద్గీతలో చెప్తాడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః. భక్తుడు సదా జీవులందరి క్షేమాన్ని కాంచుట సర్వులకు ఆప్తమిత్రుడు కాగలడు. అటువంటి విషయాన్ని భగవానుడు, అటువంటి వాడే భగవానుడు ఇష్టపడతాడని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో స్పష్టం చేస్తున్నారు. ఉత్తమ యోగి యొక్క మరొక లక్షణం ఏంటంటే పరదుఃఖ దుఃఖి పరసుఖ సుఖి. ఎవరైతే ఇతరుల దుఃఖమును చూసి తాను దుఃఖిస్తాడో, ఎవరైతే ఇతరుల సుఖమును చూసి తాను సుఖిస్తాడో అతడు ఉత్తమమైనటువంటి యోగి అన్నమాట. అందుకని ఉత్తమమైనటువంటి యోగి ఎప్పుడు కూడా స్వీయ అనుభవం వలన అందరి సుఖ దుఃఖాలను తెలిసినటువంటి కృష్ణరస భావితుడు. అంటే వాస్తవానికి మనం చెప్పుకున్నాం ఇందాక, సుఖం అంటే కృష్ణునితో మన సంబంధాన్ని తెలుసుకుని కృష్ణ సేవలో నిమగ్నం అవటమే వాస్తవమైనటువంటి సుఖం. దుఃఖం అంటే కృష్ణునితో మనకు గల సంబంధాన్ని మర్చిపోయి భౌతికమైనటువంటి భోగాసక్తిలో తిరగటమే దుఃఖం అనమాట. సో ఇది తెలిసినటువంటి వాడు కృష్ణ భక్తుడు. ఇదే వాస్తవాన్ని అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా అయితే శిలా ప్రభుపాదుల భాష్యంలో మనకు ఈ యొక్క భగవంతునితో మనకు గల సంబంధాన్ని భక్తి యోగ మార్గంలో మనం పొందగలిగినటువంటి ఔన్నత్యాన్ని ఏ విధంగా అయితే తెలియజేస్తున్నారో ఇది ప్రతి ఒక్క కృష్ణ భక్తుడు కలిగి ఉండాల్సిన లక్షణము. అందుకే నేను మొదటి క్లాస్ అయ్యే ముందు కూడా చెప్పాను మీకు ఏమని, అందరూ కూడా కనీసంలో కనీసం ప్రతి ఒక్కరూ ఇంకొకరిని మన సంసర్గానికి జత చేయడానికి ప్రవేశించవలసిందే. ఇతరుల మీద మనకు ఉండవలసినటువంటి ప్రేమ కానీ జాలి కానీ కరుణ కానీ ఏదంటే వారిని కూడా కృష్ణ భక్తి భావానికి దగ్గరకు చేయటమే. వారికి కృష్ణ జ్ఞానాన్ని మనం అందివ్వటం నుంచి అంతకు మించినటువంటి పరోపకారం ఇంకొకటి లేదు భౌతిక జగత్తులో. సో ఇతర జీవులపై మనం ఎప్పుడు కూడా ఈర్ష్య కలిగి ఉండకూడదు. వీలైనంత వరకు నిరంతర ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని విశుద్ధ భక్తునికి తనని మాత్రమే ఉద్ధరించుకునే సాధారణ యోగికి మధ్య ఉండేటువంటి తేడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే విశుద్ధ భక్తుడు తానొక్కడే కాదు, సమస్త జీవరాశి కూడా భగవంతుని జ్ఞానాన్ని పొంది భగవంతుని సాహచర్యానికి పొందాలి అనేటువంటి తపన కలిగి ఉండి అందరికీ కృష్ణ భక్తి జ్ఞానాన్ని, కృష్ణ భక్తి శాస్త్రమును, కృష్ణ భక్తి విజ్ఞానాన్ని అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ
సాధారణ యోగి కేవలము తన కోసం మాత్రమే అష్టాంగ యోగ విధానాన్ని అమలు చేస్తూ ఉంటాడు. అందుకని చక్కగా ధ్యానం చేయటానికి కొరకు ఏకాంత స్థలానికి పోయే యోగి ప్రతి ఒక్కరికి తన శక్తి కొలది కృష్ణ భక్తి రస భావతలుగా మార్చే ప్రయత్నం చేసే భక్తుని కన్నా కూడా పూర్ణుడు కాదు. అష్టాంగ యోగ విధానాన్ని అతి కష్టమైనటువంటి అష్టాంగ యోగ విధానానికన్నా భగవంతుని భక్తి జ్ఞానాన్ని మనం పంచటానికి విశేషమైనటువంటి కృషి చేసి కనీసం మనం ప్రతి ఒక్కరం ఇంకొకరికి మనం భగవద్ విజ్ఞానాన్ని అందించగలిగితే ఇది అష్టాంగ యోగ విధానంలోని యోగి కన్నా ఉత్తమమైనటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు తమ భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అది చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. హరే కృష్ణ. మత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అర్జునోవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః స్వామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరము అయినందున నీవు సంగ్రహముగా తెలిపిన యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగాను సహింప రానిదిగాను నాకు కనిపించుచున్నది. థ్యాంక్ యూ హరే ప్రభు. హరే కృష్ణ. అనురాధ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. అర్జున ఉవాచ యోయాం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరము అయినందున నీవు సంగ్రహముగా తెలిపిన యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగాను సహింపరానిదిగాను నాకు కనిపించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. అర్జునోవాచ యోయం యోగస్య ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరము అయినందున నీవు సంగ్రహంగా తెలిపిన యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగాను సహింపరానిదిగాను నాకు కనిపించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అర్జునుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఇప్పటిదాకా? భగవానుడు మనస్సును నా మీద స్థితం చేస్తావో, ఎవరైతే స్థితం చేస్తారో, ఎవరైతే నా సేవలో నిమగ్నం అవుతారో అని చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. బాగానే ఉందయా స్వామి. అర్జునుడు అంటున్నాడు, ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరము ఎప్పుడు కూడా ఒక చోట నిలిచి ఉండదు కదా. అటువంటిది నీవు సంగ్రహంగా తెలిపిన యోగ పద్ధతి ఏదైతే ఉందో, చాలా క్లుప్తంగా చెప్పావు. అష్టాంగ యోగ విధానాన్ని ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చావు. ఆచరణకు అసాధ్యమైనదిగాను సహింపరానిదిగాను నాకు కనిపిస్తుంది. ఇది అంత సులభంగా కనిపించట్లేదు నువ్వు చెప్పినటువంటి అష్టాంగ యోగ విధానం అనేటువంటిది ఏదో అనమాట. ఇది కలియుగంలో సాధ్యమవుతుందా అనే విషయాన్ని ప్రస్తావిస్తూ శిలా ప్రభుపాదులు అంటారు, ఈ యొక్క శుచౌ దేశే 11వ శ్లోకము నుంచి యోగి పరమః అనేటువంటి గత శ్లోకంలో 32వ శ్లోకం దాకా ఏదైతే ఉందో ముగిసే యోగ పద్ధతిని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. ఇది అష్టాంగ యోగ విధానాన్ని మొత్తాన్ని వివరించాడు 11వ శ్లోకం నుంచి 32వ శ్లోకం దాకా. అయితే అర్జునుడు అనుకుంటున్నాడు అనమాట, ఇది సాధన చేయడానికి నేను తగినటువంటి వాడు కాదనేటువంటి అర్జునుడు ఈ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన ప్రశ్నిస్తున్నారు అనమాట. ఇది ఏందో చూడబోతుంటే నా వల్ల అయ్యట్లేదు అనేటువంటి విషయాన్ని అర్జునుడు చెప్తూ, కలియుగంలో మనం ప్రత్యేకంగా మన యుగానికి కనుక వస్తే సాధారణ మానవుడు ఎవరు కూడా ఇంటిని వదిలిపెట్టి కొండల్లోనూ అడవుల్లోనూ ఏకాంత స్థలానికి పోయి యోగాభ్యాసం చేయటం సాధ్యం కాదు ప్రస్తుత కాలంలో. ఒకటేంటంటే కొండలలోకో ఏదైతే అడవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని నిషిద్ధ ప్రాంతాలు ఉంటాయి, ప్రభుత్వం అనుమతించదు. ఇంకోటి, ప్రభుత్వం అనుమతించకుండా ఎప్పుడైతే మనం కొండలలో అడవులలోకి వెళ్ళి ఉంటున్నామో
అప్పుడు మనల్ని ఏదో తీవ్రవాదులుగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రస్తుత కాలంలో ఇది సాధ్యమయ్యేటువంటిది. అడవులకో కొండలకో వెళ్ళి ఏకాంత స్థలానికి పోయి అష్టాంగ యోగ విధానాన్ని యోగాభ్యాసం చేయడం అంత సులభమైనటువంటి విషయం కాదనమాట. ఎందుకంటే స్వల్ప జీవితం కోసం చాలా చిన్నదైనటువంటి త్రేతాయుగం నాటి కృతయుగంలోని వేల సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుత కలియుగంలో మన యొక్క మానవుని యొక్క జీవనకాల పరిమితి కేవలము 120 సంవత్సరాలే. స్వల్ప జీవితం కోసం తీవ్ర సంఘర్షణ అనేది ఈ యొక్క యుగ లక్షణము. ఎందుకంటే ఇది కలియుగము, కలహయుగము, నిత్యము కలహములతో కూడినటువంటిది. మనలో కూడా ఉండేటువంటి కలహములకు సంబంధించిన యుగ లక్షణం అన్నమాట ఇది. ఈ కాలంలో జనులందరూ కూడా ఆత్మానుభూతి విషయంలో శ్రద్ధారహితులై ఉన్నారు. ఎందుకంటే దాని మీద ఎవరికి కూడా ఆకర్షణ ఉండదు. భౌతికమైనటువంటి భోగాశక్తిలో కలియుగం యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నమాట. భౌతికమైనటువంటి భోగం వైపే మొగ్గు చూపుతారు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మానుభూతి కోసము తప్పించేటువంటి వాళ్ళు మనకు చాలా తక్కువగా కనిపిస్తారు అన్నమాట. సామాన్యమైన ఆచరణీయమైనటువంటి పద్ధతుల్ని వాళ్ళు స్వీకరించలేకపోతే నియమిత జీవనం, ప్రత్యేకమైనటువంటి ఆసన పద్ధతి, స్థానము, విశేషమైనటువంటి స్థానము, విషయకర్మల నుంచి మనోనిగ్రహం వంటి కఠిన యోగ పద్ధతిని చెప్పవలసిన అవసరం లేదు. మనమే చూస్తున్నాము. నేనైతే ప్రతి వారం చెప్తుంటాను, మీరందరూ ఇంకో కొత్త వాళ్ళని మన సత్సంగానికి జత చేయండి, కొత్త వాళ్ళని సత్సంగానికి జత చేయండి నేను ప్రతి వారం చెప్తుంటాడు. మనం అనేక మందికి చెప్పాము, 10 మందికి చెప్పాము, 100 మందికి చెప్పాము, చెప్పినా కూడా ఎవరు రావట్లేదు అనేటువంటి ఇది వాస్తవం అండి. ఎందుకంటే మన ప్రయత్నం మనము ఆపకూడదు. అదే సందర్భంలో అది వారి యొక్క కర్మఫలాన్ని అనుసరించిన భగవద్ జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి భావన ఉన్న వాళ్ళు మాత్రమే సత్సంగానికి వస్తారు. అటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మనం 100 మందిని ప్రయత్నం చేస్తే కేవలం ఒక్కళ్ళు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో అందుకని ఇది కలియుగ లక్షణం, ఇది సహజమైనటువంటి లక్షణం కలియుగంలో. ఆ విషయాన్ని చెప్తూ శ్రీనాథ్ వారు అంటున్నారు, ఇందులో అర్జునుని భావన ఏంటంటే అనేక అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ క్లిష్టమైనటువంటి యోగం ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే అర్జునుడు రాజవంశానికి చెందిన పలు యోగ్యతలతో చూస్తే కనుక ఆయన అత్యంత ఉన్నతుడు. ఎందుకని? గొప్ప వీరుడు, దీర్ఘాయు ఉన్నటువంటి వాడు, అన్నిటికీ మించి దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి ప్రియమైనటువంటి మిత్రుడు అనమాట. అటువంటి అర్జునుడు 5000 సంవత్సరాలకు పూర్వమే అర్జునుడికి ప్రస్తుతం మనకున్న పరిస్థితుల కన్నా చాలా చక్కగైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అష్టాంగ యోగ విధానాన్ని తిరస్కరించాడు. అర్జునుడు ఇటువంటి ఆచరణ చేసినట్టు మనకి ఇక్కడ చరిత్రలో కూడా ఆధారం లేదు. అందుకనే ఈ యోగ పద్ధతి ఏదైతుందో, ఈ అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉందో కలియుగంలో అసాధ్యంగా భావించబడింది. అంటే 5000 సంవత్సరాల క్రితమే అర్జునునికే, అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అర్జునునికే కష్టమైనటువంటి, అసాధ్యమైనటువంటి అష్టాంగ యోగ విధానాన్ని ఇప్పుడు మనం పోల్చుకుంటే కలియుగంలో అది దుస్సాధ్యం అన్నాడు. ఎటువంటి పరిస్థితిలో సాధ్యము కానటువంటిది అనమాట. ఒకవేళ ఏ కొద్ది మందికి అంటే అసాధారణ పురుషులు ఎవరికైనా సాధ్యమైన, సామాన్యులకు మటుకు ఇది సాధ్యము కాదు అనేటువంటి విషయం మనకు స్పష్టత వస్తుంది. ఎందుకంటే 5000 సంవత్సరాల కిందటే అసాధ్యమైతే ఇక ప్రస్తుత కాలంలో ఎటువంటి పరిస్థితిలో ఇది సాధ్యము కాదు. అర్జునుడు లాంటి ఉత్తమ పురుషుడికే 5000 సంవత్సరాల క్రితమే సాధ్యము కానిది ప్రస్తుతం సాధ్యమవుతుందంటే ఎటువంటి పరిస్థితిలో సాధ్యం కాదు. మరి చాలా మంది చెప్తుంటారు కదండి, యోగ సంఘాలు, యోగశాలలు ఇవన్నీ చేస్తుంటారు కదండి. అంటే దాని గురించి శిలా ప్రభుపాద అంటున్న, ప్రస్తుత కాలంలో ఈ యోగ విధానం అనుకరించే ప్రయత్నం చేసేవాళ్ళు తమను తాము కృతార్థులుగా భావిస్తుంటారు, కానీ ఖచ్చితంగా వాళ్ళు కాలాన్ని వృధా చేస్తున్నారు. కొంత తాత్కాలికమైనటువంటి ఉపశమనం వచ్చేటువంటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దీర్ఘమైనటువంటి రోగంతో బాధపడుతుంటారు. ప్రతిరోజు జ్వరం వస్తుందంటే ఆ శరీరంలో ఏదో ఒక అనారోగ్యం ఉన్నదని, కేవలం జ్వరానికి సంబంధించినటువంటి మందు మాత్రమే మనం వేస్తూ ఉంటే ఆ శరీరంలో ఉన్నటువంటి దీర్ఘమైనటువంటి రోగం ఎప్పటికైనా తీరుతుందా? ఎప్పటికీ తీరదు. అదేవిధంగా ఈ యొక్క ధ్యాన యోగము, హఠయోగము, రాజయోగము, ఏదో రకరకాలైనటువంటి యోగ పాఠశాలలు, సంఘాలు ఇవన్నీ వస్తున్నాయి ప్రస్తుత సమాజంలో. వాళ్ళందరూ మీకు ఆ యోగం నేర్పిస్తాం, ఈ యోగం నేర్పిస్తాం, ఇంత కట్టండి, దీనివల్ల ఇంత ఫలితం ఉంటుందని చెప్తారు.
వాటి వల్ల కొంతమంది ధ్యాన యోగంలోకి వెళ్ళిన వాళ్ళు చెప్తారన్నమాట, తాత్కాలికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఇది ఉపశమనం మాత్రమే. అంటే జ్వరానికి మందు మాత్రమే వేస్తున్నా కానీ అసలు వాస్తవమైనటువంటి రోగం, ఆ శరీరం ఉన్నటువంటి రోగమును గుర్తించి దానికి తగిన చికిత్స చేస్తే కానీ ఈ జ్వరాన్ని తగ్గేటువంటి అవకాశం లేదు అని తెలుసుకోలేకపోతుంది ప్రస్తుత సమాజము. వాస్తవమైనటువంటి రోగం ఏమిటి? భగవంతునితో మనకు ఉన్నటువంటి నిత్యమైన శాశ్వతమైన సంబంధాన్ని మర్చిపోవడమే. అది మర్చిపోయి వాస్తవానికి మిగిలిన పై మెరుగులకు మాత్రమే మనము లోబడిపోయామంటే ఈ రోగం ఎప్పటికి కూడా, భవరోగం ఎప్పటికి కూడా మనకి తీరదనే విషయం చెప్తూ అటువంటి వారి యొక్క అజ్ఞానాన్ని శిలాప్రపాల వారు తమ భాష్యంలో ఖండించేటువంటి ప్రయత్నం చేశారు అన్నమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మనం. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ దుష్కరం. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే మాయోరివ సుదుష్కరం. హరే కృష్ణ. మత చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అనువాదం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును, కల్లోల పూర్ణమును, దృఢమును, మిగులు బలవత్తరమును అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నెను కష్టతరమని నేను భావించుచున్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరు ఇందాక ఓకే, పద్మాక్షి కేసు శ్లోకం. హరే కృష్ణ. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును, కల్లోల పూర్ణమును, దృఢమును, మిగుల బలవత్తరమును అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావించుచున్నాను. హరే కృష్ణ. ఇంకెవరైనా ఇంకొకళ్ళు ప్లీజ్. హరే కృష్ణ. ప్రణామం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును, కల్లోల పూర్ణమును, దృఢమును, మిగుల బలవత్తరమును అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావించుచున్నాను. హరే కృష్ణ. కృష్ణ. అర్జునుడు అష్టాంగ యోగ విధానము కష్టమనే విషయాన్ని చెప్తూ ఎందుకు కష్టమో కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మనస్సు ఏదైతే ఉందో, ఈ అష్టాంగ యోగ విధానానికి ప్రధానమైనటువంటి మనస్సు స్థితి ఏదైతే ఉందో ఇది చంచలమైనటువంటిది, కల్లోల పూర్ణమైనటువంటిది, దృఢమైనటువంటిది, మిగుల బలవత్తరమైనటువంటి, చాలా బలం కలిగినటువంటిది మనస్సు అన్నమాట. దీనిని నిగ్రహించడం వాయువుని నిగ్రహించడం కన్నా కూడా కష్టతరమని నేను భావిస్తున్నాను. వాయు గాలిని మనం ఒక చోట పట్టి ఉంచలేమండి అంతా కూడా. అది ఏమాత్రము కొంచెము వెంట్రుక వాసి రంధ్రం వచ్చినా కూడా దాంట్లో వెళ్ళిపోతుంటుంది వాయువు అనమాట. సో అదే విధంగా మనస్సు కూడా ఉన్నది. ఎంత కఠినంగా దాన్ని మనం నియంత్రించాలని ప్రయత్నించినా అది అనేక రకమైనటువంటి అంశాల వైపు, వాటి వైపు దాని దృష్టి వెళ్ళిపోతుంది, మనస్సు వ్యాపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని శిలాప్రపాద భాషలో చెప్తున్నారు, వాస్తవానికి బుద్ధి అనేది ఏంటంటే ఏదైతే మనస్సును నిర్దేశించాలి. కానీ బలమైన దృఢమైన మనస్సు అంటువ్యాధి ఏ విధంగా ఔషధ శక్తిని సైతం అతిక్రమిస్తుందో జీవుని బుద్ధిని సైతం అది కొన్నిసార్లు అతిక్రమిస్తుంది. ఏది మనస్సు అనమాట. బుద్ధి ఏదైతే ఉందో అది వాస్తవానికి మనస్సును అదుపు చేయాలి. కానీ అంటువ్యాధి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అది మందులకు కూడా లొంగదో, సామాన్యమైనటువంటి మందులకు కూడా, ప్రత్యేకంగా మనం చూసాం మన కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు సామాన్యమైనటువంటి మందులకు లొంగలాది, చివరికి వ్యాక్సిన్ లాంటిది ఇంకొక కొత్త రకమైనటువంటి వ్యాక్సినేషన్ తీసుకుని వస్తే కానీ దానివల్ల అది కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి రాలా. సో అట్లాగే
మనస్సు కూడా చాలా దృఢమైంది, బలమైంది. వాస్తవానికి అది బుద్ధి యొక్క ఆధీనంలో ఉండాలి, కానీ అది బలమైంది, దృఢమైంది కావడంతో బుద్ధి అంటే విచక్షణ కలిగినటువంటిది. ఏది మంచి, ఏది చేదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని తెలిపేటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి బుద్ధి ఆధీనంలో మనసు ఉండాలి. కానీ వాస్తవానికి భౌతిక జగత్తులో మనస్సు ఆధీనంలోనే బుద్ధి ఉంటుందన్నమాట. అంటే భగవద్గీత క్లాస్కి వెళ్ళాలా, సత్సంగానికి వెళ్ళాలా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వేరే కార్యక్రమానికి దేనికో పిలిచారు ఫంక్షన్కి వెళ్ళాలా, అక్కడ ఫంక్షన్కి వెళ్తే రకరకాల తినుబండాలు ఉంటాయి, చాలా మందితో కాసేపు మాట్లాడుకోవచ్చా, లేదా సినిమాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం, లేదా సత్సంగానికి వెళ్తే కనీసం ఒక శ్లోకాన్ని కూడా మనం అర్థం చేసుకునే భావన వచ్చినప్పుడు బుద్ధి ఏం చెప్తుంది, సత్సంగానికి వెళ్ళాలి, నువ్వు వెళ్తేనే నీ యొక్క ఆత్మాభివృద్ధి జరుగుతుందని చెప్తుంది. కానీ మనస్సు ఏం చేస్తుందంటే అక్కడ మాయా ప్రభావం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందన్నమాట. చక్కని వాతావరణము, చక్కని అక్కడ సాగే తినుబండారాలు ఇవన్నీ ఆకర్షిస్తుంటాయి. అటువైపు మనస్సు వెళ్ళమని మనల్ని ఫోర్స్ చేస్తుంటుంది అనమాట. సో అందుకని ఇటువంటి బలమైన మనస్సుని ఏదైతే ఉందో దాన్ని యోగ పద్ధతిలో నియంత్రించడం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయమా అని అర్జునుడికి ఇక్కడ సందేహం అనమాట. అందుకని అర్జునుడు చెప్తున్నాడు, ఇటువంటి యోగాభ్యాసం నాకు చూడటానికి ఆచరణ యోగ్యంగా లేదు అని చెప్తున్నాడు అర్జునుడు మాట. అర్జునుడే ఆ మాట చెప్తే ప్రస్తుత కాలంలో మనలాంటి సాధారణ మనుషుల గురించి చెప్పాల్సిన అవసరమైంది. ఈ శ్లోకంలో చెప్పినటువంటి గాలి ఉదాహరణ చాలా సమంజసంగా ఉందన్నమాట. ఎందుకంటే శిలాప్రపాద అన్నారు, ఏ విధంగా అయితే మనం వాయువుని బంధించలేమో, కల్లోలమైన పూర్ణంతో కూడినటువంటి మనస్సును నిరోధించడం కూడా అత్యంత కష్టతరం అని చెప్తున్నారు. అటువంటి మనస్సును నిరోధించడానికే శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినటువంటి భవతారకం అంటే హరే కృష్ణ మహామంత్రము. ఆ మంత్రాన్ని నమ్రతతో కీర్తించడము అత్యంత సులభమైనటువంటి మార్గం అన్నమాట. అందుకని ఏదైతే అంబరీష్ మహారాజు చెప్పినటువంటి సవై మనః కృష్ణ పదార విందయో అనేటువంటి విధానం ఏదైందో అది ఇక్కడ నిర్దేశించబడింది. ప్రతి ఒక్కరూ కూడా తమ మనస్సుని శ్రీకృష్ణుని పైన సంలగ్నము చేయవలసిందే. ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియములన్నీ కూడా భగవత్ సేవలో నియంత్రితమవుతాయో అప్రయత్నంగానే మనస్సు కూడా వాటి చుట్టూ చేరిన వాటితో కలిసి కూడినటువంటి మనస్సు కూడా భగవంతునిపై లగ్నమవుతుంది. ఆ సమయంలో మనస్సును కలతపరిచే ఏ కార్యాలు కూడా జీవునికి వచ్చేటువంటి అవకాశం లేదనమాట. వాస్తవానికి జగత్తులో అనేక అవరోధాలతో సంఘర్షణ పడే మానవుని మనస్సును నిగ్రహించడం అత్యంత కష్టమైన కార్యం. ఎవరైనా సరే కృత్రిమంగా ఎవరైనా శత్రుమిత్రులపై సమాన వైఖరిని కలిగి ఉంటే లౌకికుడు మాత్రం ఆ విధంగా చేయలేడు. అంటే భౌతిక జగత్తులో శత్రుమిత్రులను సమానంగా చూసేటువంటి స్థితి అంత సులభముగా ఎవరికీ రాదనమాట. బయటికి వాళ్ళు కనిపించినప్పటికీ అది ఆచరణ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అందుకు కారణం మనసును నిగ్రహించడం అనమాట. అది అత్యంత కష్టమైన విషయము. అందుకే శిలాప్రపాద వారు కఠోపనిషత్తులోని ఒక శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భుక్తేత్యాహుర్మనీషిణః. దేహమును రథములో జీవుడు ప్రయాణికుడు కాగా బుద్ధి రథచోదకుడై ఉన్నాడు. మనస్సు రథాన్ని నడుపు సాధనం కాగా ఇంద్రియములు అశ్వములై ఉన్నాయి. ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సంగత్వములతో భోక్త అవుచున్నాడని మనులచే అవగాహన చేసుకునబడింది అని కఠోపనిషత్తు అంటే వేదవాక్యం అనమాట. కనుక ఈ పిక్చర్ని కనుక చూస్తే ఇది మొత్తము కూడా మానవుని శరీరము కనుక అనుకుంటే, మానవ శరీరం అనేటువంటి శరీరం అనుకుంటే 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, స్పర్శ అనమాట. ఇవి 5 జ్ఞానేంద్రియములు ఏమున్నాయో ఈ 5 కూడా మనస్సు చేత కళ్యాలు వేయబంటాయి. మనస్సుతో కనెక్ట్ అయింటే విధంగా కళ్యాలు అనేటువంటి మనస్సుతో బందీలు ఉంటాయి. ఆ కళ్యం ఎవరి చేతుల్లో ఉండాలి? అది బుద్ధి చేతుల్లో ఎప్పుడు కూడా ఉండాలన్నమాట. ఆ బుద్ధి చేతుల్లో ఉంటే ఆత్మ సరైనటువంటి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ బుద్ధిని కాదని మనస్సు ప్రవర్తిస్తుందో 5 ఇంద్రియములు కూడా 5 రకాలైనటువంటి భోగములను, సుఖములను అనుభవించాలనేటువంటి ప్రయత్నం, భౌతిక భోగం అనుభవించాలనేటువంటి ప్రయత్నం చేస్తాయన్నమాట. అటువంటి సందర్భంలో బుద్ధి జ్ఞానం పోతుందన్నమాట. మనస్సు మీదకి లోబడినటువంటి బుద్ధి విచక్షణాశక్తిని కోల్పోతుంది. ఆత్మ యొక్క గమ్యము అనిశ్చిత అవుతుందన్నమాట. ఎక్కడికి చేరుతుందో ఆత్మకి తెలియనటువంటి పరిస్థితి వస్తుందన్నమాట.
ఆత్మ పూర్తిగా భౌతికంతో కూడినటువంటి స్థితిలోకి జారిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాదుల వారు కఠోపనిషత్తులోని శ్లోకాన్ని ప్రస్తావించడం ద్వారా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే శ్రీమద్ భాగవతంలో అంబరీష్ మహారాజ్ తెలిపిన విధంగా సవై మనః కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరో హరేర్మందిర మార్జనాదిషు శృతించాకార అచ్యుత సత్కయోదయే ముకుందల్ గలయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శే సంగమం ఘ్రాణంచ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్ తులస్యా రసనాం ప్రదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామం చ దాస్యే నతు కామ కామ్యాయ యథోత్తమ శ్లోక జనాశ్రయారతి అనేటువంటి విషయం ఇక్కడ ప్రస్తావించబడింది అనమాట. అంబరీష్ మహారాజు తన ఇంద్రియములను, జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను ఏ విధంగా భగవంతుని సేవలో వినియోగించాడనేటువంటి అంశాన్ని శ్రీమద్ భాగవతం 9వ స్కందము 4వ అధ్యాయంలోని 18, 19, 20 శ్లోకాలు మనకు స్పష్టత చేస్తాయన్నమాట. అదేవిధంగా ఒకవేళ అలా చేయకపోతే ఏముంటుందో మనకి కనుక తెలుగులో కనుక మనం శ్రీమద్ భాగవతం పోతన గారి భాగవతంలో కనుక చూస్తే హరిభక్తి రహితుల హేత అని 2వ స్కందంలో వస్తుందన్నమాట. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండ బిలములు కోలయేశ చక్రి పద్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకిపించాక్షులు కీర్తిదయిత కమలాక్షు పూజకు గాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన అంటారు. అంటే విష్ణువుని యొక్క కీర్తన విననటువంటి చెవులు ఏవైతే ఉన్నాయో కొండలకు ఉండేటువంటి రంధ్రాలు గుహలు ఎటువంటివో అటువంటివి అనమాట. చక్రి అయినటువంటి భగవంతుని యొక్క పద్యాలు చదివినటువంటి నాలుకలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా కప్పలు బెకబెకమంటుంటాయో వాటికి మనకి తేడా ఏమి ఉండదు. భౌతికమైనటువంటి భావనతోనే నోరెప్పుడు కదులుతుంటే కప్పల దరుపులు లాంటివి అవి కూడా అనమాట. భగవత్ సంబంధమైనటువంటి పదములను కీర్తనను చేసేటువంటిది వాస్తవమైనటువంటి నోరు. శ్రీ మనోనాథు వీక్షింపని కన్నులు కేకిపించాక్షులు, నెమలిపించానికి కన్నులు ఉంటాయి, అవి చూడగలవా? చూడలేవు. అలాగే మన శరీరానికి ఉన్న కన్నులు కూడా భగవంతుని కనుక చూడలేకపోతే అవి దానికి దీనికి పెద్ద తేడా లేదనమాట. కమలాక్షుని పూజించినటువంటి హస్తాలు, చేతులు ఏవైతే ఉన్నాయో శవానికి ఉన్న హస్తాలతో సమానం. ఇక మిగిలిన కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా భగవంతుని సేవించటానికి చేయించిన చేతులు ఏవైతే ఉన్నాయో వాటికి శవముతోని హస్తాలకి పెద్ద తేడాలన్నమాట. హరిపద తులసి దళామోద రతిలేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర. పంది ఎప్పుడు కూడా దుర్గంధములోను మాలిన్యముల్లోనూ తిరుగుతుంటుంది అనమాట. అదే సందర్భంలో భగవంతుని అర్చించిన తులసీ దళముల వాసన చూడని ముక్కు పంది ముక్కుతో సమానం. గరుడగమను భజన గతిలేని పదములు పాదపముల పాద పటలమనగా అంటారు. ఆ గరుడుని మించి తిరిగేటువంటి భగవంతుని యొక్క భజన చేయనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, పాదములు ఏవైతే ఉన్నాయో అటువంటి పాదములు చెట్లకు ఉండేటువంటి వేళ్లతో సమానమైనటువంటి అని చెప్తారనమాట. ఇటువంటిదే మనకి ఇంచుమించుగా మనకి ప్రహ్లాద చరిత్రలో కూడా వస్తుంది. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చుట్కులు చుట్కులు శేషశాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. కమలాక్షి నర్చించే చేతులే వాస్తవమైనటువంటి చేతులు. శ్రీనాథుని వర్ణించేటి నాలుకే అసలైన నాలుక. దేవతలను రక్షించేటువంటి భగవంతుని చూసే చూపులే వాస్తవమైనటువంటి చూపులు. ఆ శేషశాయి ఆదిశేషుని మీద శయనించి ఉన్నటువంటి భగవానునికి మొక్కే తలే అసలైనటువంటి తల. విష్ణునాకర్ణించు వీణులు వీణులు విష్ణువు యొక్క పదములను కీర్తనను వినేటువంటి చెవులే వాస్తవమైనటువంటి చెవులు. మనస్సుని అనమాట మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి భగవానుని గురించినటువంటి తలుచుకునేటువంటి మనస్సే వాస్తవమైనటువంటి మనస్సు. భగవంతుని గురించి చెప్పుకునేటువంటి పదములే వాస్తవమైనటువంటి పదములు. పురుషోత్తముని మీద నిలిచిన బుద్ధే వాస్తవమైనటువంటి బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము. ఏ రోజైతే మనం భగవంతుని నిత్యము ధ్యానిస్తుంటాం అదే వాస్తవమైనటువంటి రోజు. ధ్యానించని రోజు అసలు రోజే కాదనమాట. చక్రహస్తుని ప్రకటించు చదువు. ఏదైనా చదువు ఈ ప్రపంచంలో ఉందంటే ఆ చక్రధారి అయినటువంటి భగవంతుని గురించి చెప్పేదే వాస్తవమైనటువంటి చదువు. భగవంతుని గురించి చెప్పనటువంటి చదువు ఏది కూడా చదువు కింద లెక్కరాదనమాట. కుంభినీధవు చెప్పేది గురుడు బిరుడు.
భగవంతుని తెలియజేసేటువంటి గురుడు మాత్రమే గురుడు. తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు హిరణ్యకశిపుతో. హరి దగ్గరికి నువ్వు చేరటమే నువ్వు చేయవలసినటువంటి వాస్తవమైనటువంటి స్థితి. ఏ తండ్రి అయితే చెప్తాడో అతడే వాస్తవమైనటువంటి తండ్రిని అని హిరణ్యకశిపుతో ప్రహ్లాదుడు చెప్పేటువంటి సన్నివేశాన్ని మనము ఆ భాగవతంలో అద్భుతమైనటువంటి తెలుగు పద్యాల రూపంలో చూస్తాం అనమాట. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునే ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి విషయములలో ఏమైనా మార్పులు చేర్పులు కానీ ఏదైనా ఏమైనా ముఖ్యాంశాలు, మీరు మొదట్లో చెప్పాను కదా అందరూ ఒక్కొక్క పాయింట్ కనీసం రాసుకొని పెట్టుకోండి అని చెప్పి, ఆ ముఖ్యాంశములు ఎవరైనా సరే తెలియజెప్పగలరు, లేదా ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ.